షలోమ్. ఇంతకుముందు స్టడీ బైబిల్కి సంబంధించిన వీడియో చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి గంటకొకసారైనా సరే వాట్సాప్ మెసేజ్లు కామెంట్స్ ఎన్నో వచ్చినాయి. తెలుగు బైబిల్కి సంబంధించిన వీడియో చేయండి, తెలుగు బైబిల్కి సంబంధించిన వీడియో చేయండి అని. సో దానికోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. తెలుగు స్టడీ బైబిల్కి సంబంధించినంత వరకు ఒక యాప్లోనే ఇంతకుముందు చూపించినట్లుగా అన్ని ఫీచర్స్ మనకు కవర్ అవ్వవు. మనం డిఫరెంట్ యాప్స్లో మనకు కావాల్సిన ఫీచర్స్ని మనం సెట్ చేసుకోవాలి. కాబట్టి వాటికి అవసరమైన ఒక 2-3 యాప్స్ని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ముందుగా ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు పాస్టర్స్ స్టడీ బైబిల్ అని సెర్చ్ చేయండి. పాస్టర్స్ స్టడీ బైబిల్ ఎందుకంటే ఇక్కడ నేను రికమెండేషన్స్ వచ్చేస్తుంది. పాస్టర్స్ మీరు పాస్టర్ స్టడీ బైబిల్ అని సెర్చ్ చేసిన తర్వాత తెలుగు అని కూడా యాడ్ చేయండి. ఒకవేళ మీకు వీలైతే అని యాడ్ చేస్తే కనుక ఇదే స్టడీ బైబిల్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఇదనమాట క్రాస్ రెఫరెన్సెస్ ఆ స్టడీ బైబిల్. ఇది గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు చేసింది. గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు చేసిన బైబిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. గ్రేస్ మినిస్ట్రీస్ అనగా తెలుగు స్టడీ బైబిల్ అని చూడండి, ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, తెలుగు స్టడీ బైబిల్. ఇది మీ అందరికీ తెలిసిన యాపే. ఈ యాప్ విశ్వాసులకి టార్గెట్ చేసిన యాప్. కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న యాప్ ఏంటంటే పాస్టర్ స్టడీ బైబిల్ అనమాట. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత లేఅవుట్ ఇలా ఉంటుంది. ఈ యాప్కి సంబంధించిన ఫీచర్స్లోకి మనం వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యాప్లో వాడిన తెలుగు ట్రాన్స్లేషన్ ఏది ఉందో అది మనం రెగ్యులర్గా చదువుకునే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్ కాదు. అది BSI అనే ట్రాన్స్లేషన్ కాదు. ఇదేంటంటే వీళ్ళు సొంతగా ఒక ట్రాన్స్లేషన్ తయారు చేసుకున్నారు. చూడండి, ఏదైనా యాప్ బిల్డ్ చేయాలంటే కనుక ఆ బైబిల్కి సంబంధించిన కాపీరైట్స్ బైబిల్ సొసైటీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళు యూజ్ చేసిన ట్రాన్స్లేషన్ ఏది ఉందో ఇది వీళ్ళ సొంత ట్రాన్స్లేషన్ అనమాట. అనగా మనం తెలుగులో రెగ్యులర్గా చదువుకునే బైబిల్ సొసైటీ వాళ్ళ బైబిల్ ఏది ఉంటుందో మనకు తెలుసు కదా, మనం రెగ్యులర్గా చదువుకునే బైబిల్, ఆ బైబిల్ కాదనమాట. ఇది కొంచెం ఈజీ టు రీడ్ వెర్షన్లా ఉంటుంది అనమాట. ఈజీ టు రీడ్ వెర్షన్ అని తెలుగులో ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది, అది కాదు. ఇది గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు తయారు చేసిన ఒక ట్రాన్స్లేషన్ అనమాట. వీళ్ళు ట్రాన్స్లేట్ చేశారు ప్రత్యేకంగా. మొత్తం తెలుగులో 5 బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఆ 5 ట్రాన్స్లేషన్స్ గురించి తెలియాలంటే కనుక వర్షన్ అనే బైబిల్ యాప్లో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఈజీగా బైబిల్ పూర్తి చేయండి అనే వీడియో ఉంటుంది. కావాలంటే మీకు పైన కార్డ్స్లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ ఆ వీడియో సంబంధించిన లింక్ ఇస్తాను. ఏంటంటే అందులో 5 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. తెలుగులో ఇప్పటి వరకు 5 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్లో అయితే కనుక ఇంచుమించుగా 100 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. 100 పైనే ఉన్నాయి చెప్పాలంటే. అలాగే గ్రీక్లో కూడా చాలా టెక్స్ట్లో డిఫరెంట్ టెక్స్ట్లు ఉంటాయి. కాబట్టి మనం చదివే బైబిల్లా లేదు ఇది, మనం చదివే తెలుగు బైబిల్లా ఉండాలి. దాన్ని మార్చితే కనుక ఆ వాక్యం యొక్క విలువ తగ్గిపోయింది అని మనం అనుకోకూడదు. చూడండి, ఇంగ్లీష్లో ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. అందులో కనీసం ఒక 20 ట్రాన్స్లేషన్స్, అట్లీస్ట్ ఒక 10 ట్రాన్స్లేషన్స్ ఎంతో ఫేమస్ ప్రీచర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. NKJV, NIV, ESV అని ఒక్కొక్కళ్ళు ఒక ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. KJV అనేది అన్నిటికంటే మెజారిటీ వాళ్ళు యూజ్ చేసే బైబిల్ అది. కాబట్టి అందరూ KJV యూజ్ చేస్తారని పెట్టుకోరనమాట. ఎవరిష్టం వచ్చిన ట్రాన్స్లేషన్ వాళ్ళు యూజ్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బైబిల్ అనేది, వాక్యం అనేది అది ఒక అక్షరాల సముదాయం కాదు, అది ఆత్మ. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమును అయినవి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు యోహాను సువార్త 6:63 కాబట్టి ట్రాన్స్లేషన్ బట్టి మన వాక్యాన్ని జడ్జ్ చేయకూడదు అనమాట. ఇక్కడ వాడబడిన ట్రాన్స్లేషన్ ఏది ఉందో అది కొంచెం చదవటానికి ఈజీగా ఉంటుంది. చదవటానికి ఈజీగా ఉంది కాబట్టి ఇది ఏదో తక్కువ వెర్షన్ అని అనుకోకండి. ఇది చాలా మంచి వెర్షన్ అనమాట. చదవాలనుకుంటే, అవసరమైతే చిన్నపిల్లల చేత చదివించాలనుకుంటే కనుక మనం ఒరిజినల్గా వాడే బైబిల్ని వాడకుండా ఇలాంటి బైబిల్ చదివించితే చిన్నపిల్లలకు త్వరగా వాక్యము అర్థమవుతుంది. కాబట్టి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది లేఅవుట్. మనం పైన మత్తయి అని కనిపిస్తుంది కదా, అలా క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అన్ని బుక్స్ ఒక లేఅవుట్లో మీకు కనిపిస్తుంది. ఫస్ట్ మీరు అక్కడ మత్తయి అని కనిపిస్తుంది కదా, సపోజ్ వేరే బుక్లోకి వెళ్దాం, యోహాను అనే బుక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు పరిచయం అని కనిపిస్తుంది. చూడండి, పరిచయం అని చెప్పిన తర్వాత రచయిత ఎవరు ఇవన్నీ కనిపిస్తాయి కదా. మొత్తం ఫస్ట్ రాసిన కాలము, ఆ నేపథ్యం అదంతా కూడా అవుట్లైన్, ముఖ్యాంశము, అవుట్లైన్ మొత్తం ఈ యోహాను సువార్తకు సంబంధించి ఇంచుమించుగా ఒక్క పేజీలో మనం చదివేసుకునేలాగా అవుట్లైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ అవుట్లైన్తో బైబిల్ స్టడీ అని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక బుక్ని మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఆ బుక్కి సంబంధించిన అవుట్లైన్ మనం చూసుకోవాలి. నేపథ్యము, రచయిత, రాయబడిన కాలము, ఇలాగ కొన్ని ఇక్కడ ఏ పాయింట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో
ఆ పాయింట్స్ని స్టడీ చేయడంతో మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం 1వ అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్గా మనకు కనిపించే పాయింట్స్ ఏంటంటే ఈ యాప్ 2 విషయాలను కవర్ చేస్తుంది. ఒకటి క్రాస్ రెఫరెన్స్ని కవర్ చేస్తుంది, అనగా రెఫరెన్స్ బైబిల్ అంటారు కదా, ఆ రెఫరెన్స్ బైబిల్ ఈ యాప్లో కవర్ అయిపోతుంది. రెండవది స్టడీ బైబిల్, అనగా వ్యాఖ్యానము అంటారు కదా, వ్యాఖ్యానము అంటారు, అధ్యయనం అంటారు. సో ఆ వ్యాఖ్యాన సహితమైన అధ్యయన బైబిల్ ఇక్కడ మనకు పూర్తయిపోతుంది. మనం క్రాస్ రెఫరెన్స్ చెక్ చేసుకుని అక్కడ రాయబడిన వ్యాఖ్యానం చదువుకుంటే ఇంచుమించుగా చాలా వరకు స్టడీ పూర్తయిపోద్ది. మనం ఈ తెలుగు బైబిల్స్ ద్వారా చేయలేని పని ఏదైనా ఉందంటే కేవలం గ్రీక్, హిబ్రూ టెక్స్టులు చూడటానికి అనుకూలంగా నేను ఏ యాప్ నాకు దొరకలేదు. ఒకవేళ ఎవరైనా కనుక తెలుగు స్టడీ బైబిల్ యాప్ ఉండి అందులో గ్రీక్, హిబ్రూ మీనింగ్స్ చూడగలిగిన యాప్ ఏదైనా మీకు తెలిస్తే కనుక అది నాకు కామెంట్లో తెలియచేయండి. నేను వీలైతే అది కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ 1వ వచనం మీకు 1 అనే నెంబర్ కనిపిస్తుంది కదా, యోహాను సువార్త. ఆదిలో వాక్కు ఉన్నాడు, వాక్కు దేవునితో ఉన్నాడు. సో ఇది సింప్లిఫైడ్ వెర్షన్ కాబట్టి ఇలాగ ఉంటుంది. అదేమీ మీరు తక్కువ అయిపోయినట్టు, వాక్యం విలువ తగ్గిపోయినట్టు మీరు అనుకోకండి. అది చాలా మంచిది. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి 2-3 వెర్షన్స్లో ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. మనం అదే తెలుగు బైబిల్ని ఎప్పుడు చదువుతూ ఉంటే వేరే వేరే మీనింగ్స్ మనకు అర్థం అవ్వవు. 1 నెంబర్ దగ్గర మీకు కనిపిస్తుంది చూడండి, బుక్స్ పేర్చినట్టు ఉన్నది చూడండి, ఆ సింబల్ కనిపిస్తుంది కదా, ఆదిలో అనే ముందు కనిపిస్తుంది చూడండి. ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ కనిపించినట్టుగా క్రాస్ రెఫరెన్స్లు వస్తాయి. ఈ క్రాస్ రెఫరెన్స్లు ఏంటంటే రెఫరెన్స్ బైబిల్ అంటారు కదా, అదనమాట. ఈ ఫీచర్ ఉన్నది ఈ బైబిల్, ఆ తర్వాత ఇంకో బైబిల్ కూడా చూపిస్తాను. మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే ఆదిలో వాక్కు ఉన్నాడు అని మీకు కనిపిస్తుంది కదా, దానికి సంబంధించి ఇక్కడ ఉన్న రెఫరెన్స్లు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము అనే దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ ఒరిజినల్గా ఉన్న ఆదికాండంలో ఉన్న వచనము ఇక్కడ డైరెక్ట్గా మనకు కనిపించేస్తుంది. వీటిని ఏమంటారంటే హైపర్ లింక్స్ అంటారు. హైపర్ లింక్ అంటే ఏంటంటే మళ్ళీ మనం అక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ యాప్లోకి వెళ్ళిపోకుండా అక్కడే ఒక విండో కింద ఓపెన్ అయ్యి మనకి ఆ వెర్స్ని చూపించడాన్ని హైపర్ లింక్ అంటాం అనమాట. మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఆదికాండంలోకి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ ఏరాలా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆదికాండంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ చేస్తే ఇక్కడ యోహాను సువార్తలోకి వచ్చేస్తుంది. సో ఇలాగనమాట. ఇక్కడ ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయో చూసారు కదా, ఏ అనే 1వ వచనంలో ఏ అనే పార్ట్లో ఇన్ని వచనాలు, తర్వాత బి అనే పార్ట్లో ఒక వచనం ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నిటిని ఒకటొకటి మీరు క్లిక్ చేసుకుని కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడే మీరు రీసెర్చ్ చేసేసుకోవచ్చు. ఇక్కడే విండోలో ఓపెన్ అయిపోతాయి. కావాలనుకుంటే ఇంకా ఎక్కువ డీప్గా స్టడీ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆ వచనం దగ్గరికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. మళ్ళీ క్రాస్ రెఫరెన్స్ అక్కడ నుంచి అక్కడ చైన్ రెఫరెన్స్లు అంటారు అనమాట. చైన్ లింక్ ఒకదాని నుంచి ఒకదానికి అలా వెళ్తూ ఉంటుంది. మనం స్టడీ చేసేటప్పుడు అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ స్టడీ అయిపోయిన తర్వాత బ్యాక్ వస్తే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వచ్చేస్తాం. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన బైబిల్ కనిపిస్తుంది చూడండి, ఇదేంటంటే స్టడీ బైబిల్ అనమాట. ఈ స్టడీ బైబిల్ అంటే ఏంటంటే వ్యాఖ్యానం. ఆ ఒక్క వచనములో ఉన్న ఆ చిన్న పార్ట్కి ఏం చెప్తున్నాడు, దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు వాక్కు అంతకు ముందు నుంచే ఉన్నాడు. విశ్వానికి ఆరంభం ఉంది కానీ వాక్కు శాశ్వతుడు. ఈ భాష కొంచెం అలవాటు చేసుకోవటం కష్టంగా ఉంటుంది, కానీ ఇది తెలుగే కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా చాలా ఈజీగా అలవాటు అయిపోద్ది. చూడండి, ఆ ఒక్క వచనానికి ఇంత ఎక్స్ప్లెనేషను, ఆ తర్వాత స్టడీ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 3:16 ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ అది కనిపిస్తుంది. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. అలా బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. సో ఈ బైబిల్ యాప్ ద్వారా కవర్ అయ్యే 2 ఫీచర్స్ ఏంటంటే క్రాస్ రెఫరెన్సెస్ అనగా రెఫరెన్స్ బైబిల్, అలాగే అధ్యయన బైబిల్, స్టడీ బైబిల్. ఈ 2 కూడా కవర్ అవుతాయి. మనం ప్రతి వచనానికి పెద్ద పెద్ద ఎంట్రీస్ ఉంటాయి చూడండి. ఈ క్రాస్ రెఫరెన్స్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన స్టడీ కనిపిస్తుంది. మళ్ళీ పరిచయాలు అనగానే అక్కడ పరిచయాలకు సంబంధించిన నోట్స్, అక్కడికి వెళ్తే మళ్ళీ వాళ్ళందరికీ కనిపిస్తాయి. ఇలా చైన్ లింక్గా మనం అలా స్టడీ చేసుకుంటూ వెళ్తే మనకి ఇది చాలా మంచి యాప్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు రెడ్ కలర్లో కనిపిస్తాయి. అది కూడా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్లో ఇదిగోండి ఎరుపు అక్షరాలు, దీన్ని ఆఫ్ చేస్తామంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాటలు కూడా అదే బైబిల్లో కనిపిస్తాయి. భాష మీరు తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు. అంటే ఓవరాల్గా యాప్ లాంగ్వేజ్ అనమాట. ఊరికే నేను అలా తెలుగులో ఉంచాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం.
తర్వాత వచనం సంఖ్యలను చూపించడం, తర్వాత పారాగ్రాఫ్లు. వచనాలు పారాగ్రాఫ్లో ఉంచాలా లేదా ఒక్కొక్క వచనం ఒక్కొక్క లైన్లోకి వచ్చేలా. మెయిన్గా ఇది చాలా మంచి యాప్ అనమాట. ఇది గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు చేసింది. మీకు ఇక్కడ అబౌట్లో కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం ఇది చెప్తూ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు స్టడీ బైబిల్. ఇది వాళ్ళు చాలా కష్టపడి ఈ యాప్ని డెవలప్ చేశారు. అన్ని లాంగ్వేజ్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో పాస్టర్ స్టడీ బైబిల్ ఇదనమాట. తర్వాత యాప్ ఏంటంటే మనందరికీ తెలుసు తెలుగు బైబిల్ ప్లస్ అనమాట. ఈ యాప్ గురించి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. తెలుగు బైబిల్ ప్లస్ అని టైప్ చేయండి. చూసారు కదా, తెలుగు బైబిల్ ప్లస్ అనగానే ఈ బ్లూ కలర్లో బి ప్లస్ అని కనిపిస్తుంది చూడండి, ఇదనమాట. యాక్చువల్గా ఈ బైబిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చూశాను ఆన్లైన్లో చాలామంది ఈ బైబిల్ యాప్ గురించి చేశారు. అయితే జస్ట్ స్టడీ బైబిల్ అని మనం చేస్తున్నాం కాబట్టి, సందర్భం కాబట్టి నేను ఈ బైబిల్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాగైనా కనిపించవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 చుక్కలు కనిపిస్తుంది చూడండి. ఆ 3 చుక్కల దగ్గరికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ ప్యారలల్ వ్యూ ఫస్ట్ అయితే ఆఫ్లో ఉంటుంది. అప్పుడు తెలుగు బైబిల్ ఒకటే కనిపిస్తుంది. మోర్ బైబిల్స్ అని కనిపిస్తుంది చూడండి. మోర్ బైబిల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అవైలబుల్గా ఉన్న బైబిల్స్ అనమాట, మీరు ప్యారలల్గా చూసుకోవడానికి అవసరమైన బైబిల్స్ ఇవి. నేను కింగ్ జేమ్స్ వెర్షను, న్యూ కింగ్ జేమ్స్ వెర్షను, ఆ తర్వాత ఏఎస్వి అమెరికన్ స్టాండర్డ్ వెర్షను, ఈ మూడింటిని ఉంచుకున్నాను. మనకి హిందీ తమిళం ఏమో రావు కాబట్టి అక్కడ వదిలేశాను. ఒకవేళ వేరే భాషలతో కూడా మీరు కంపేర్ చేసుకోవాలంటే ఈ బైబిల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఆ ప్యారలల్ వ్యూ అనేది క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు తెలుగు బైబిల్, ఆ తర్వాత ఎన్కేజేవి ప్యారలల్గా చూసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చూసుకోవచ్చు. రెండవది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫీచరు, ఇక్కడ చూడండి వ్యూ ఆప్షన్స్లో షో క్రాస్ రిఫరెన్సెస్ అని ఉంది కదా. చాలామంది ఈ యాప్ గురించి చేశారు, కాకపోతే మనం చదువుకునే బైబిల్కి కన్వీనియంట్గా ఉంటుందని ఈ యాప్ గురించి కూడా నేను చెప్తున్నాను. క్రాస్ రిఫరెన్స్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. షో మోర్ అని కొడితే చూడండి, అది ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయము, మనం మళ్ళీ 1వ అధ్యాయంలోకి వెళ్దాం. కింద యారోస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నావిగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ షో మోర్ కొడితే చూసారు కదండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇక్కడ వచనాలు చూసారు కదా, ఇక్కడ వచనాలకి అక్కడ వచనాలకి చాలా తేడా ఉంటాయి. ఇంతకుముందు చూపించిన బైబిల్ యాప్లో ఎక్కువ వచనాలు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేశారా? అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అది చూపిస్తుంది. ఇది కూడా సేమ్ అదే హైపర్ లింక్స్ ఓపెన్ అవుతాయి అనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం, అక్కడ నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకంలోకి వచ్చున్నాను. ప్యారలల్ బైబిల్ చూపించేస్తుంది చూడండి. ఇక్కడ విండోలోనే ప్యారలల్ బైబిల్ కూడా చూపించేస్తుంది. ఇక్కడ మనం ప్యారలల్ బైబిల్ ఆఫ్ చేసేసుకుంటే అప్పుడు ఇంక లింక్లో కూడా మనకి ప్యారలల్ బైబిల్ చూపించదు. నేను ఇంకా తెలుగు బైబిలే స్టడీ చేస్తాను, వేరే వెర్షన్స్ ఏమి యూజ్ చేయను అనుకుంటే ఈ బైబిల్ ప్లస్ అనే యాప్ ఏదో ఉందో అది చాలా యూజ్ఫుల్ అనమాట. సో ఇక్కడ వరకు ఏమైంది, క్రాస్ రెఫరెన్స్లు అనేది కవర్ అయింది. ఇంతవరకేనమాట ఈ బైబిల్ క్రాస్ రెఫరెన్స్లు. ఆ తర్వాత ప్యారలల్ బైబిల్. ఇంతకుముందు ఏం చూస్తాం, క్రాస్ రెఫరెన్స్లు, స్టడీ బైబిల్. ఇందులో స్టడీ బైబిల్ అనే ఫీచర్ ఏం లేదు, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను చూడండి, ఇదనమాట. ఈ ప్యారలల్ బైబిల్ ఇది చాలా మంచి బైబిల్. సెలెక్ట్ చేసుకోండి ఉంది కదా, మనము సపోజ్ రోమిల్కి రాసిన పత్రిక 1:1 ప్యారలల్ చూపించు అని అడిగాం. చూపించే అప్పుడు ఇక్కడ తెలుగు బైబిల్ చూపిస్తుంది, కేజేవి చూపిస్తుంది, యాంప్లిఫైడ్ చూపిస్తుంది, ఈఎస్వి, ఎన్ఐవి, ఎన్ఎస్పి, ఎన్కేజేవి, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, గ్రీక్, హిబ్రూ, ఇన్ని బైబిల్స్ని కలిపి ప్యారలల్గా చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ని మీకు పెడతాను. కాకపోతే ఓన్లీ ప్యారలల్ బైబిల్ కావాలంటే కనుక ఇది బెస్ట్ అనమాట. దీనికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా మనం ఏ వెర్షన్లోకి వెళ్ళలేం, అటు ఇటు వెళ్దాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం ఏ వెర్స్ కావాలంటే ఆ వెర్స్ మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ ఇది ప్యారలల్ అలా అనమాట. సో ఓన్లీ ప్యారలల్స్ కోసం అయితే ఈ బైబిల్ అనమాట. తర్వాత ఇంకొక బైబిల్ ఉంది ఏంటంటే మై బైబిల్ అని ఉంటుంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి మై బైబిల్ అని సెర్చ్ చేయండి. మై బైబిల్ యాప్ అని సెర్చ్ చేస్తే చూడండి ఇది వస్తుంది. ఇది కూడా కొన్ని మంచి ఫీచర్స్ నాకు కనిపించినాయి. ప్యారలల్ పెట్టుకోవచ్చు,
కావాలనుకుంటే తెలుగు ఇంగ్లీష్ బైబిల్ని మనం ఇలాగా ప్యారలల్లో పెట్టుకోవచ్చు. మనం ప్యారలల్గా పైన కింద చదువుకోవచ్చు. ఆ తర్వాత స్టడీ బైబిల్లోకి వెళ్ళి క్రాస్ రెఫరెన్స్లు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ట్రై చేస్తానంటే ఈ బైబిల్ని కూడా మీరు ట్రై చేయండి. కాకపోతే ఇందులో ఉన్న నాకు కనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే కాపీరైట్ ఉన్న బైబిల్స్ ఏమీ లేవు. అనగా బైబిల్ సొసైటీ వాళ్ళ బైబిల్ లేదు. ఆ తర్వాత ఎన్కేజేవి, ఈఎస్పి అలాంటి వెర్షన్స్ ఏమీ లేవు. ఈ మై బైబిల్ అనేది కూడా యాక్చువల్గా చాలా మంచి యాప్. కాపీరైట్ లేని బైబిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇదొక బైబిల్. ఇంకా ఫైనల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంకొక యాప్ చూపిస్తాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి వెర్స్వ్యూ బైబిల్ అని కొట్టండి. వెర్స్వ్యూ బైబిల్ అని కొట్టండి, మీకు వస్తుంది. ఈ వెర్స్వ్యూ బైబిల్ కూడా చాలా మంచి యాప్ అనమాట. ఇదేంటంటే ప్యారలల్గా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న బైబిల్స్ని మనం పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి వెర్షన్ 1లో ఏ బైబిల్ పెట్టుకోవచ్చు. వెర్షన్ 1లో తెలుగు పెట్టుకున్నాం, దానికి ఏ ఫాంట్ పెట్టుకోవచ్చు. తర్వాత వెర్షన్ 2లో ఏ బైబిల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ బైబిల్ కనపడలేదు అనుకుంటే కనుక మీకు కావాల్సిన బైబిల్ ఇక్కడికి వెళ్ళి డిఫరెంట్ బైబిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ ట్యాబ్లో ఏం పెట్టుకోవచ్చు. హిందీ పెట్టాను నేను, లేదా 2 పెట్టేసి వదిలేయచ్చు. అప్పుడు మనకు 2 బైబిల్ కనిపిస్తాయి. ఇలా 2 పెట్టేసామంటే కనుక తెలుగు ఇంగ్లీష్ కనిపిస్తుంది. ఈ వెర్స్వ్యూ అనేది మనం ఒకేసారి డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం చూసుకోవడానికి అనమాట. ఇలా 3 వెర్షన్స్ని మనం చేసుకోవచ్చు. తెలుగులో స్టడీ చేయాలనుకుంటే ఒక యాప్లోనే మనం అన్ని పనులు చేయలేం. నేను ముందుగా చూపించినట్లుగా పాస్టర్ స్టడీ బైబిల్లో క్రాస్ రెఫరెన్స్లు, అలాగే స్టడీ బైబిల్. క్రాస్ రెఫరెన్స్లు అనగా ఈ లెఫ్ట్లో ఉన్నది, స్టడీ బైబిల్ ఏమో ఇక్కడ ఉన్నది రైట్ సైడ్లో ఉంది కదా ఓపెన్ చేసినప్పుడు. తర్వాత బైబిల్ ప్లస్ యాప్లో మనం ప్యారలల్గా చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్రాస్ రెఫరెన్స్లు. మెయిన్ విషయం ఏంటంటే మనం చదివే వెర్షనే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, పొరపాటున ఈ కీప్ స్క్రీన్ ఆన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయకండి. మీరు మర్చిపోయి ఓపెన్ చేసేసి వెళ్ళిపోయారంటే కనుక ఆ స్క్రీన్ ఆఫ్ అవ్వదు అనమాట. ఎంతసేపు అయినా సరే లాక్ అవ్వదు. ఓన్లీ ప్యారలల్ కావాలనుకుంటే కనుక ఎందుకంటే ప్యారలల్ బైబిల్. ఈ బైబిల్ ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో ప్లేస్టోర్లో నాకు తెలియదు. ఒకవేళ దొరికితే కనుక మీకు లింక్ పెడతాను. ఆ తర్వాత ఫైనల్గా వెర్స్వ్యూ బైబిల్. 3 లాంగ్వేజెస్లో ఒకేసారి స్టడీ చేసుకోవచ్చు. సో ఈ యాప్స్ అన్నిటినీ సైమల్టేనియస్గా యూజ్ చేసుకుని మీరు ఎంత స్టడీ కావాలంటే అంత స్టడీ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం చదివే ఒకే బైబిల్ని దాన్నే పట్టుకుని మనం అలా ఉండిపోకూడదు. డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ని మనం ట్రై చేయాలి. అల్టిమేట్గా ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్ ఎలా ఉందో అది తెలుసుకునేలా మనం అయిపోవాలి. మనం ఇప్పుడు అందుబాటులో ఉన్న తెలుగు వేరే వెర్షన్స్ అయినా లేదా ఇంగ్లీష్లో వేరే వెర్షన్స్ అయినా ట్రై చేయటం ఏం తప్పు కాదు. అంతెందుకంటే మనం అనుకుంటాం మనం చదివేదే ఒరిజినల్ బైబిల్ అనుకుంటాం. మనం చదివేది ఒరిజినల్ బైబిల్ కాదు. ఈ బైబిల్ సొసైటీ వాళ్ళే ఎన్నోసార్లు దాన్ని రివైజ్ చేశారు. నేను చిన్నప్పుడు చదివినప్పుడు ఒక బైబిల్ ఉండేది మా ఇంట్లో. ఆ బైబిల్ చదువుతుంటే అందులో పదాలు నోరు తిరిగే కాదు. పర్యంతము, 6 దినముల పర్యంతము అని ఉండేది. ఆజ్ఞలు చదువుతుంటే ఇప్పుడు 6 దినముల వరకు అని ఉంటుంది. తర్వాత తిమోతికి రాసిన పత్రిక అని ఉంది కదా, అది చదివితే తిమోథేయుకు అని ఉండేది. తిమోథేయుకు. బుక్స్ పేర్లు కూడా డిఫరెంట్గా ఉండేవి. కాబట్టి చదవటానికి కష్టంగా ఉందని చెప్పి బైబిల్ సొసైటీ వాళ్ళే ఆ బైబిల్ ఎన్నోసార్లు రివైజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ వేరే వాళ్ళు చేసిన ట్రాన్స్లేషన్ని చదివితే ఏం పాపం కాదు. డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ట్రై చేయండి. డిఫరెంట్ యాప్స్ ట్రై చేయండి. తెలుగులోనే కావాలనుకుంటే నేను 4 యాప్స్ చూపించాను కదా, ఈ 4 యాప్స్ ట్రై చేయండి. మెయిన్గా పాస్టర్ స్టడీ బైబిల్ ఒకటి, బైబిల్ ప్లస్ ఒకటి చాలా వరకు యూజ్ అవుతాయి. కాబట్టి ఈ 4 యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోండి. మంచిగా స్టడీ చేసుకోండి. దేవుని సేవలో మంచిగా వాడబడదాం మనందరం. గాడ్ బ్లెస్ యూ.